సింహం మరియు తెలివైన కుందేలు కథ. ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. అది అడవికి రాజు. కానీ ఆ సింహం చాలా క్రూరంగా మారింది. ప్రతిరోజు వేటకు వెళ్ళి చాలా జంతువులను చంపేది. అందరూ భయంతో వణికిపోయారు. జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజు ఒక్క జంతువే సింహం దగ్గరకు వెళ్ళాలి. అలా చేస్తే మిగతా వాళ్ళు బ్రతుకుతారు అని భావించాయి. సింహం కూడా అంగీకరించింది. రోజులు గడిచాయి. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చిన్నది కానీ చాలా తెలివైనది. అది ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా బయలుదేరింది. ఆలస్యంగా చేరింది. సింహం చాలా కోపంతో గర్జించింది. కుందేలు భయపడినట్టు నటిస్తూ, మహారాజా, నేను ముందే బయలుదేరాను. కానీ మార్గంలో ఇంకో సింహం నన్ను ఆపింది. అది కూడా తానే అడవికి రాజు అంటుంది అని చెప్పింది. సింహం ఇంకా కోపంతో ఉడికిపోయింది. ఎక్కడ ఉంది ఆ సింహం అని అడిగింది. కుందేలు తెలివిగా సింహాన్ని ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్ళింది. కుందేలు బావిలోకి చూపించింది. సింహం లోపల చూసింది. నీళ్లలో తన ప్రతిబింబం కనిపించింది. అది ఇంకో సింహం అని భావించింది. కోపంతో గర్జించింది. లోపల నుంచి కూడా అదే గర్జన వినిపించింది. ఇదే ఆ సింహం అని అనుకొని ఆగ్రహంతో బావిలోకి దూకింది. బావి లోతుగా ఉంది. సింహం బయటకి రాలేకపోయింది. ఆ రోజు నుంచి అడవిలో జంతువులందరూ ప్రశాంతంగా జీవించారు. కుందేలు తన తెలివితో అందరి ప్రాణాలు కాపాడింది. నీతి: బలం కంటే తెలివి గొప్పది. సమయానికి ఆలోచించిన తెలివి పెద్ద ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.